మా స్కూల్ వాళ్ళు సమ్మర్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తారు మమ్మీ. ఎక్కడికే? థాయిలాండ్. డాడీకి తెలిస్తే పిచ్చెక్కిపోతారే. డాడీ నీకు చిన్నప్పుడు స్కూల్ వాళ్ళు ట్రిప్ వేసినప్పుడు నాన్నమ్మ తాతయ్య పంపించకపోతే ఎంత బాధపడ్డావో తెలుసు కదా. కన్ఫర్మ్ కదా ట్రిప్కి పేరు ఇచ్చచ్చు కదా. స్కూల్ వాళ్ళు ట్రిప్ క్యాన్సిల్ చేసేసారు. అవునా? ఏవో చాలా మంది పేరెంట్స్ చాలా మెయిల్స్ పెట్టారంట స్కూల్ ట్రిప్కి థాయిలాండ్ పట్టుకెళ్తారు అని. నీ హస్తమే ఉందా సార్? రోజ్ 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 నా పుణ్యభూమి, నా పుణ్యభూమి. మీరు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు? అది బాధపడుతుంది, మాట్లాడుతున్నాను దాంతో. ఓ, నువ్వు అలాగా మాట్లాడలేదు కదా, నేనేం మాట్లాడతాను? ఓదార్చొచ్చు కదా, పాప ఫీల్ అవుతుంది. ఊరుకో అమ్మా బుజ్జి, మళ్ళీ ట్రిప్ వేస్తే వెళ్ళొచ్చులేరా చిన్ని, ఊరుకో అమ్మా. ఏడు ప్రాణి వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది తెలుసా, నువ్వు అలా ఓదారిస్తున్నావు. నన్ను ఆధారిస్తే ఇలాగే చేస్తాను. వద్దులే. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు సడన్గా? చూడండి నాటకాలు వేస్తున్నావు ఏంటి? వెళ్తున్నాను కదా వారానికి అప్పుడప్పుడు అలాగా. వారానికి అప్పుడప్పుడు కాదు, 2 నెలలకు ఒకసారి వెళ్తున్నావు. అది కూడా 1 కిలోమీటర్ వెళ్ళి వచ్చేస్తున్నావు. రావు వెనకాల కొలబద్ద పట్టుకుని కొలుద్దు ఎంత నడుస్తున్నాను. అదంతా ఆపు శరత్. నీ ఇన్వాల్వ్మెంట్ లేదా స్కూల్ ట్రిప్ క్యాన్సిల్ చేసినందుకు? నా ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? నాకు డౌట్ కొడుతున్నా అంటున్నాను కదా, అందుకు అడుగుతున్నావు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. దాని ముందు అలాగే మాట్లాడే. ఉందా? ఏంట్రా చిన్ని నువ్వంత హార్ష్గా మాట్లాడు. నువ్వు అలా మాట్లాడతావేంట్రా? మమ్మీ ఏంటి నన్ను ఆట పట్టిస్తుంది. నేను వెళ్ళమని చెప్పాను కదా, నేను వద్దన్నానా? నువ్వు వెళ్ళమన్నావు అనే షాక్. చిచ్చి, ఇలాగా అనుమానిస్తారు అనుకోలేదు నన్ను. నువ్వు పంపించుకుంటుంటే గొడవే లేదు. అందుకే వినాయక చవితి అయినప్పుడు కథ పూర్తిగా వినాలంటారు. నేను ప్రాబ్లం ఎప్పుడు మధ్యలో లేచిపోయి ఉంటాను. ఈరోజు మీ దగ్గర నుంచి నీలాపనిందులన్నీ మోస్తున్నాను నేను. ఇందులో బ్లూ నిందస్. మీరు వచ్చింది మాట్లాడేస్తావే సడన్ గా. పేరెంట్స్ ఎందుకే మెయిల్స్ పెడతారు? ఇలా అడిగే పేరెంట్స్ని ఎవరు మెయిల్ చేస్తారో ఇలా అడగండి. నన్ను అడుగుతారేంటి మీరు? అదే స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు? అది ఎవరి దగ్గర నుంచి మెయిల్స్ వచ్చాయేంటి చూడడానికి. ఐ యూస్ దట్ జాబ్లెస్? నాట్ జాబ్లెస్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ఏమైంది అన్నది. చెప్పారు కదా ఎవరైనా థాయిలాండ్ వెళ్తారేటని. ఏదో నువ్వు చెప్పినట్టు చెప్తున్నావు, అక్కడ ఈమెయిల్లో ఏముందో. నువ్వు నీ ఎతో తెలివితేటలు నా దగ్గర చూపించుక, ఓకేనా? అయినా ప్లీజ్ నా బుర్రపాటు చేయకండి, నాకు టైం అయిపోతుంది, నేను జాబ్కి వెళ్ళాలి. 10 నిమిషాలు వచ్చేస్తారు చూసుకో. అదే చటప్. ఏంటి ఇద్దరు రా మీద పడ్డారు? వస్తారా జాబ్కి? రండి. ఏమైనా రావు. మరి ఏంటైతే మీ ప్రాబ్లం ఏంటి? సిల్లింగ్ పెట్టేస్తున్నావు ఏంటి అలా చూస్తున్నావు? అంత టాలెంట్ లేదులే నాకు. లక్కీగా దేవుడు అది ఇవ్వలేదు. శరత్, దీని ఫ్రెండ్స్తో మాట్లాడింది, వాళ్ళందరూ ఒప్పుకున్నారు పేరెంట్స్. సో వాళ్ళెవరూ పెట్టలేదు మెయిల్ డెఫినెట్గా. ఇంకెవరు పెట్టుంటారు? ఢిల్లీ ఏ మీట్ అవుతుంది, అక్కడికి సుందర్ పిచ్చే వచ్చాడు. ఒకసారి వెళ్ళి కలండి, కలిస్తే మీకు జీమెయిల్కి యాక్సెస్ ఇస్తాడు. వెళ్ళి చూడండి జీమెయిల్ లోపలికి వెళ్ళి ఎవరెవరు మెయిల్ పెట్టారు, ఏం చేశారో. ఎందుకు అంతెందుకు, నీ ఈమెయిల్లోకి వెళ్తే తెలిసిపోతుంది కదా నువ్వు తీసుకో, పెట్టావా. నా ఈమెయిల్స్ నీకు అన్నీ యాక్సెస్ ఉన్నాయి కదా. నిషా, నిజంగా అంటే నువ్వు నన్ను అనుమానిస్తే మాత్రం నా మీద నాకే అసహ్యం వేస్తుంది అయ్యో, తెలుసా? నిన్ను అనుమానిస్తున్నట్టు కాదు శరత్ ఇక్కడ. మరి ఎవరిని? అసలు ఎవరు ఆ ఈమెయిల్ పెట్టారు అన్నది ఏమో ట్రిప్కి రాని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు కొంతమంది, వాళ్ళు ఏమైనా పెట్టుంటారేమో కదరా. అందరూ వచ్చేస్తున్నారు క్లాస్ అంతాను. మరీ చెప్పేస్తా. పోన్లే ఇంకో ట్రిప్ వేస్తారు కదమ్మా. అదే ఇంకెప్పుడు వేస్తారు? కర్నూలులో వరంగల్లో పట్టుకెళ్తాన్నారు కదా 1000 స్తంభాల గుడికి. థాయిలాండ్ మరి వరంగల్ వెళ్ళాలా? థాయిలాండ్ వెళ్ళి బుద్ధుడు గుళ్ళు చూస్తారన్నారు. వరంగల్ 1000 స్తంభాలు కూడా చూడండి. మన లోకల్ టూరిజంని ఎంకరేజ్ చేయండి. మా డాడీ ఎందుకు బ్యాంకాక్ బ్యాంక్ అని అడుగుతారు? అందుకేనేమోరా, నాకు ప్రకృతి అనుకూలించట్లేదు, ఏదో విధంగా నాపేస్తుంది అమరూపంలో. అబ్బా అంతా కాదు శరత్, ఒకసారి నువ్వు చెక్ చేయొచ్చు కదా ఎవరు పెట్టారో ఈమెయిల్స్. సరే టిఫిన్ రెడీ చేయి. ఏం టిఫిన్ కావాలి? పూరి కూర. ఎందుకు వెళ్ళడం, ఎందుకు తినడం? మమ్మీ నాకు ఎందుకో డాడీ పైన డౌట్ కొడుతుంది మమ్మీ. నాకు అదే డౌట్ ఉంది రాశిక. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళకముందు ఒప్పుకున్నారా, మధ్యాహ్నం తిరిగి వచ్చేపాటికి మొత్తం మారిపోయింది సీన్ అంతా. అంటే ఆ 3-4 అవర్స్లో ఏదో జరిగింది హర్షిక. మమ్మీ ఆఫీస్ CCTV ఉండదు కదా. కరెక్ట్, ఇంటెలిజెంట్ గర్ల్. సాగర్, మన దగ్గర టెస్టింగ్ ఈమెయిల్స్ ఉంటాయి కదా, ఆ ఈమెయిల్స్ నుంచి ఈ ఈమెయిల్కి మెయిల్స్ పెట్టాలి.
ఆల్రెడీ కంటెంట్ పంపించాను. దాని చాట్ జీపీటీలోన డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకొని ఒక్కొక్క ఈమెయిల్ నుంచి ఆ ఈమెయిల్కి మెయిల్స్ వెళ్ళాలి. సార్ స్కూల్కి థాయిలాండ్కి సంబంధం ఉంది సార్. నేను చెప్పించేయండి సాగర్. ఏంటి మా మీ డాడీ ఎప్పుడు ఇలా చేస్తారు అనుకోలేదు. మరి ఏమనుకుంటున్నావు హర్షిక మీ డాడీని అంటే? అతను బ్యాంకాక్ వెళ్ళకుండా ఎవరిని పంపించరే, థాయిలాండ్కి కానీ ఎక్కడికి పంపించరు. మమ్మీ డాడీ వద్దంటే మానేస్తాను కదా, మళ్ళీ ఇలా చేయడం ఎందుకు? అర్థం కావట్లేదు హర్షిక. ఆఫీస్ వాళ్ళు ఏమనుకుంటారా? మమ్మీ మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను అనుకుంటూనే ఉన్నాను హర్షిక, డౌట్ కొడతానే ఉంది అతను ఏదో చేస్తారని. కానీ హర్షిక నువ్వు మటుకు ఓపెన్ అవ్వకు. నేను కూడా తెలియనట్టే ఉంటాను డాడీ ఇంత చేశారని. మనకి తెలిసింది అని తెలిసిందో అతను మొత్తం ఓపెన్ అయిపోయి రివర్స్ అయిపోతారు హర్షిక. ఏ ట్రిప్ జరగనివ్వరు. ఇలాగే ఉంచుతాం. అతను నా భ్రమలోనే ఉండని, మనకు తెలియదనే భ్రమలోనే ఉండని. అతను నాకేం చేయాలో తెలుసు. నువ్వు డెఫినెట్గా ట్రిప్కి వెళ్తావు, నేను మాటిస్తున్నాను. నా ఐ విల్ ప్లే ద గేమ్. ఇప్పుడు నేను చూపిస్తాను డాడీకి నేనేంటో. ఏంటి అలా చూస్తున్నావు? వచ్చా ఏంటి? వాక్లోన ఆ టెంపుని ఎవరో 11th క్లాస్ వాళ్ళు కనిపించారా? 11th క్లాస్ వాళ్ళు పిల్లదంట కదా టెంపుని ట్రిప్కి. అది 11th వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. సో వాళ్ళు ఈ పని చేశారంట. అర్థమైందా? చూసారా సార్ డబుల్ యాక్షన్. మీరెంచి నా మీద అనుమానం పడుతున్నారు. లేదులే శరత్, క్లియర్ అయిపోయిందిలే, వరి అవు. మీరు నాలాంటి వాడిని నమ్మకపోతే ఇంక ప్రపంచంలో ఎవరిని నమ్మలేరు. హోప్ఫుల్లీ నవ్ అట్లీస్ట్ మీ డౌట్ ఇప్పుడు క్లియర్ అయింది కదా. బాగా ఆ? యా ఫుల్ క్లియర్. ఏంటే మీ ఇద్దరు గూడుపూట అని ఎలాగా? ఏంటి పొద్దునుంచి చెవులు కొరికేసుకుంటున్నారు ఇద్దరు? పొద్దునే డౌట్లు ఉన్నాయంటే కూర్చున్నాను, దాంతో చెవులు కొరికేసుకోవడం ఏముంది అక్కడ? కూతురుతో కూర్చొని ఏంటి? ఇద్దరు కలిసి కూర్చుంటే నాకేదో చల్లగా అయిపోతుందా? చల్లగా అవట్లో వేడిగా అయిపోతుంది. అవుతుంది అవుతుంది. ఏ ఆఫీస్కి స్నానం చేసావు కదా. కాబో నీ పంచులు ఆఫీస్కి రావా? ఒకరోజు అయిపోయిందా? వస్తాను, ఇంకేమో డౌట్లు ఉన్నాయంటే క్లియర్ చేసి వస్తాను. కొరియా డిషెస్ ఎలా చేయాలో చెప్తావు ఏంటి? కామర్స్లో. అంటే కామర్స్. అయ్యా పిచ్చినోడు అవుతావు ఎందుకు? నువ్వు కామర్స్ చెప్తానంటే నేను చదువుకున్నాను ఇంటర్మీడియట్లో, గుర్తుంది కొంచెం చెప్తాను. మీ అమ్మ కామర్స్ అంటే పచ్చకామర్ల గురించి చెప్పగలదు. బాగానే క్లియర్ చేశాను కదా హర్షిక డౌట్స్. నిషా క్రెడిట్ కార్డ్కి డెబిట్ కార్డ్కి తేడా చెప్పు. ఇప్పుడు చెప్పను, వెళ్ళు నువ్వు సోది చెప్పుకో, వెళ్ళు. చెప్పవే చాలు. చెప్పను బ్రదర్. అది చెప్పు. అది నేను నీకు చెప్ప, నీకు అసలు నువ్వు చెప్పు. నువ్వు వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మీ అమ్మకి క్రెడిట్కి డెబిట్కి తేడా తెలియదు. నన్ను ఇన్సల్ట్ చేయడానికే కదా నీ మోటివ్ అంతాను. ఏదో టీట్ నీళ్ళు ఆడక. వెళ్ళు. తెలియదంటే తెలియదని చెప్పు. నాకు తెలిసిన వాళ్ళు చెప్పాలని లేదు. చెప్పు. నేను చెప్పను నీకు. చెప్పవే చిరుగాలి, చిరుగాలు చెప్తుంది. చల్లగా వెళ్ళిపోతాను. కార్లో వేసి వేసుకొని చల్లగా వెళ్ళిపో. రిజర్వ్ బ్యాంక్ కి మామూలు బ్యాంక్ ఏంటి తేడా? ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. నువ్వు ఎందుకు నన్ను అలా మీ తినేస్తున్నావు? అమ్మాయికి చెప్పేస్తున్నావు కదా. బుక్ లో చూసి చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే. ఆ ఎల్లో సంచి ఏం శరత్ అలాగా మోసుకొని తిరుగుతున్నావు బస్ కండక్టర్ లాగా? చూడు ఎంత వైబ్రెంట్ గా ఉందో. ఆనేస్తానని కుళ్ళే నీకు. అది ఆనుతుంది, నువ్వు ఆనట్లేదు దాని ముందు. మమ్మీ ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో. అదే అంటున్నాను రా ఇండైరెక్ట్ గా. సరే ఆఫీస్కి వెళ్తాను, బాయ్. నాకు ఎందుకో మీ ఇద్దరిని చూస్తే ఏదో అనుమానంగా ఉంది. ఇద్దరు గారు థాయిలాండ్ టికెట్స్ కొనుక్కొని వెళ్ళిపోతారా ఏంటి? డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు రెండో ఇవ్వట్లే కదా శరత్ నాకు. ఎలా తీసుకొని వెళ్ళిపోతాను? నీకు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఉన్నాయి కదా, నావెందుకు? జరగండు, బాయ్. హలో మేడం, నేను హర్షిక మదర్ని మాట్లాడుతున్నాను మేడం. మీకు ఏవో ఈమెయిల్స్ వచ్చాయంట కదా థాయిలాండ్ ట్రిప్ కోసం అని. అదే మేడం, నాకు తెలిసి స్టూడెంట్సే పెట్టారు మేడం. ఎవరైతే రావట్లేదో వాళ్ళు పెట్టుంటారు మేడం. మేడం మీరు ఆ మెయిల్కి రిప్లై చేసి ఒకసారి వాళ్ళని ఆఫీస్కి రమ్మనండి మేడం. అప్పుడు తెలిసిపోతుంది ఎవరు పెట్టారా అన్నది. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు ఇంత ఇంటర్నేషనల్ ట్రిప్ పెట్టినప్పుడు స్టూడెంట్స్ ఒక్కనే పంపించాలంటే పేరెంట్స్ కూడా భయం కదా మేడం. మీరు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ప్రశాంతంగా పంపిస్తారు, అప్పుడు ఎక్కువ మంది కూడా వస్తారు. ఓకే, ఒకసారి ఐడియా ఆలోచించండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఏంటి మమ్మీ ఎలా మాట్లాడతావు? పేరెంట్స్ పేరెంట్స్ ఎందుకు? హర్షిక అంత ట్రిప్ ఎలా పంపించేస్తాం అనుకుంటున్నావు? మా భయాలు మాకు ఉండవా ఏంటి? థాయిలాండ్ కా సింగపూర్ కా ఎక్కడికైనా మేము వస్తాం. సింగిల్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇద్దరికి సపోర్ట్ చేశా కదా. సరిపోయారు ఇద్దరు, నువ్వు డాడీ. హలో, నేను అట్లీస్ట్ ప్లాన్ చేస్తున్నాను వెళ్ళడానికి, పంపించడానికి. అతను ఏం చేస్తున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ స్కూల్ నుంచి రిప్లైస్ వచ్చాయి సార్ మొన్న మనం పంపించిన మెయిల్ ఐడీస్కి. ఏ మెయిల్?
అదే సార్ థాయిలాండ్ స్కూల్ అవి పంపించాం కదా సార్. ఏమని వచ్చింది? స్కూల్కి రమ్మంటున్నారు సార్ డిస్కస్ చేయడానికి మెయిల్లో. ఏంటి డిస్కస్ చేయడానికి? తెలియదు సార్ అది. ఏం చేయమంటారు సార్? అందరూ టెన్షన్ పడుతున్నారు. నేను ఆలోచించి చెప్తాను. ఓకే సార్. ఓకే సార్ ఇప్పుడు ఇంకో మెయిల్ వచ్చింది సార్. మీరు ఆ మెయిల్కి రిప్లై ఇవ్వండి అర్జెంటుగా అని. ఏమన్నా అవుతుందా సార్ అది? ఏమవ్వడం? పోలీస్ కంప్లైంట్ అలాంటివి ఏమన్నా ఉంటుందా? దేనికి పోలీస్ కంప్లైంట్? సార్ ఆ మెయిల్ ఎందుకు పెట్టాను సార్? అదే సరదాగా పెట్టాంలేండి. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే సార్. సార్ మా ఫ్రెండ్ సార్ రియల్ ఎస్టేట్ మూర్తి. సార్ ల్యాండ్ కావాలన్నారంట. అదే సార్ నిన్న మనం డిస్కస్ చేసాం కదా సార్ ల్యాండ్ గురించి. మీరు అడిగారు కదా, మన వాళ్ళ దగ్గర మంచి బిట్ ఉందని తీసుకొచ్చాను సార్. చెప్పండి సార్, ఏ ఏరియాలో అయినా పర్లేదు, మన దగ్గర ల్యాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు హైవే పక్కన ఉన్నారా లేకపోతే ఊర్లో తీసుకుంటారా సార్? ఇప్పుడు భోగాపురం దగ్గర ల్యాండ్ రేట్లు అన్నీ బాగున్నాయి సార్. ఎయిర్పోర్ట్ ముందే ల్యాండ్ ప్లేస్ ఉంటుంది. ప్లెయిన్ ఎగరడం అన్నీ బాగా కనపడతాయి సార్. సార్ వెళ్ళా చూస్తున్నారు, వెళ్ళాలంటే విల్లాలు, ల్యాండ్లు, అపార్ట్మెంట్లు ఏం కావాలన్నా ఉంటాయి సార్. నువ్వు ఎవరినడికి తీసుకొచ్చావు? అంటే మీరు నిన్న అన్నారు కదా సార్, మనకి తక్కువ రేటుకి వస్తుంది సార్. బ్రూచులే ఉన్నాయా? చూపించి సార్. ఏమేమి సార్ అలా చూస్తున్నారు? చూపించి సార్. లేదు సార్, ఇది విల్లా మొన్న చిరంజీవి గారు వచ్చారు. దీని వెనకాలే ఖాళీగా ఉంది సార్ ఒక విల్లా. మీరు ఓకే అంటే మనం తీసుకొచ్చి చూడండి సార్. ఇవ్వండి సార్. హెచ్ఆర్ చెప్పి స్పాట్లో మనోడిని టామినేట్ చేయండి. మధ్యాహ్నం నుంచి నాకు ఈ మనిషి కనిపించకూడదు ఆఫీస్. సార్ సార్ ఏమైంది సార్? నువ్వు వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో సార్ దానికోసం నా జాబ్ తీసికండి సార్. ఈ మొహం కనిపించకూడదు ఇంకోసారి ఆఫీస్లో నాకు. ఈ కామన్ సెన్స్ ఏం లేదా? సార్ ఏమైంది సార్? అసలు ఏమైంది కూడా అడక్క స్వరూప్. గెట్ అవుట్. సార్ నిన్నే కదా సార్ అన్నారు మీరు డబ్బులు వస్తాయి విల్లా కొనాలి అని చెప్పేసి. అందుకనే తీసుకొచ్చాను సార్ బ్రోకర్ని. ఏంటి నా మీద నిఘా పెట్టావా ఏంటి? లేదు సార్, నిన్న మీరు ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను సార్. చాలా డేంజర్గా ఉన్నాడండి. నాకు ఇంత ఆఫీస్లో వద్దు నాకు. త్రో హిమ్ అవుట్. సార్ నేను ఇంకా చేయను సార్. స్వరూప్ నువ్వు నా కళ్ళ ముందు కనిపించొద్దు ప్లీజ్. గెట్ అవుట్. సార్ ఆ జాబ్ సంగతి ఏమో కానీ ఎయిర్పోర్ట్ దగ్గర కాకపోతే గూగుల్ డేటా సెంటర్ మధ్యలో ఒక ల్యాండ్ ఉంది సార్. మంచి బిట్టు, సూపర్. ఒకసారి చూస్తారా సార్? ఎలా నీకు బుర్రలేదా? అదా సార్ మీరేమో చూస్తారా? అదా సార్ మీకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను సార్. నాకు మడతడిపోద్దని తెలియదు సార్ నాకు. వెళ్ళు స్వరూప్. నాకు అసలు నేను చూస్తే నాకు మండిపోతుంది. ఒళ్ళు కంపరం వచ్చేస్తుంది సార్. వెళ్ళు. ఏంటి లెగవేంటి ఇక్కడ? రోజంతా ఇక్కడ కూర్చుంటావేంటి? డాడీ మా స్కూల్ వాళ్ళు మళ్ళీ థైలాండ్ ట్రిప్ రెజ్యూమ్ చేశారు. రెజ్యూమ్ చేయడం అంటే? చెప్పేసా? హాయ్. హాయ్. ఏంటి ఏమైంది? హాయ్. స్కూలు థాయిలాండ్ ట్రిప్ పట్టుకెళ్తున్నారంట. వాళ్ళందరికీ తెలిసిపోయిందే అని ఫేక్ ఈమెయిల్స్ అని. ఓ ఇందాకే ఈమెయిల్ వచ్చింది ఏంటి? థాయిలాండ్ ట్రిప్ కన్ఫర్మ్ అని. రేపు అడ్వాన్స్ పే చేయాలనుకుంటా. నువ్వు హ్యాపీయేగా? యా యా. పోనీ అట్లీస్ట్ ఇప్పటికైనా తెలిసింది కదా. యా, నా మీద ఏం అనుమానం లేదు నేను కదా. ఇంకేం అనలేదు కదా తర్వాత. నన్ను అనుమానించారు కదరా. అబ్బా సారీ, బై మిస్టేక్. గాడ్ ఈజ్ గ్రేట్. వెరీ. వెంటనే చూసా, వెంటనే మీకు తెలిసినట్టు చేశాడు. అన్నా ఒక్కదాన్ని పంపించేస్తావా? అదే కదా ప్లాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఒంటరిగా వెళ్ళింది కదా. లాస్ట్ ఇయర్ అంటే ఢిల్లీ నిషా, ఇంటర్నేషనల్ ట్రిప్, అది కూడా థాయిలాండ్. అమ్మాయిలు పంపిస్తాం. సడన్గా ఎలాగెందుకు మాట్లాడుతున్నావు నువ్వు? సడన్గా మాట్లాడండి అశిక. యాజ్ అ ఫాదర్ మై రెస్పాన్సిబిలిటీ. చూసుకోవాలా? ముందు ఒప్పుకున్నారు కదా. అదే కరెక్టే. నేను మళ్ళీ ఆలోచిస్తే అమ్మాయిలు పంపించేస్తాం ఒంటరిగా. ఏం శరత్, ఇంకా పాతకాలంలో ఉండిపోయావేంటి? అమ్మాయిలందరూ అమెరికా అన్ని చోట్లకి వెళ్తున్నారు, మూడుకి వెళ్ళిపోతున్నారు. నువ్వు థాయిలాండ్ పంపించట్లేదు. కరెక్టే నిషా. మెల్లిమెల్లికి ఒక్కొక్కటి అలవాటు చేయాలి కానీ ఒకేసారి నువ్వు ఢిల్లీ నుంచి థాయిలాండ్ పంపించేస్తాను అంటున్నావు. ఇంకెలా అలవాటు చేయాలి చెప్పు ఒకసారి. నాకైతే మాత్రం నాట్ కంఫర్టబుల్ నిషా. ఏదో ఒక ఆటంకం తెస్తావు శరత్, కంటిన్యూ. లేదు నేను తను వెళ్తే నేను ఫ్రీగా ఉండలేను ఇక్కడ. నాకు మనసు పీకేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామని? అయితే పేరెంట్స్ని కూడా పట్టుకెళ్ళమని చెప్పు.
ఏం డాడీ మళ్ళీ మొత్తం మార్చేసావు? మార్చేయడం ఏంటి హర్షిక? నీ ఇష్టం ఏంటి అంతా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడానికి అంతాను. మొన్న ఒప్పుకున్నావు. నాకు అన్నీ అనవసరం నిషా. నువ్వు వెళ్ళాలంటే నేను కానీ మమ్మీ కానీ నీతో రావాలి. అలాగైతే అవుతుంది, లేకపోతే అవ్వదు. నువ్వేం చేసుకుంటా చేసుకో, నాకు అనవసరం. ఏంటి మా మీ డాడీ మళ్ళీ ఇలాగ ఎందుకు అవుతున్నారు? నీ థాయిలాండ్ ట్రిప్ నాకు తలనొప్పి వస్తుంది హర్షిక. లేదండి, మా అమ్మాయి వెళ్ళట్లేదు. అదే మేము చాలా వెళ్ళమని చెప్తున్నాం. మా అమ్మాయికి అలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. 12th కదా డాడీ, చదువుకోవాలి, ఫైనల్ ఎగ్జామ్స్ అంటుంది. మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, పాప ఒప్పుకోవట్లేదు. నోరు ఎప్పితే అన్నీ అబద్ధాలే శరత్. నువ్వు ఎక్కడ రిక్వెస్ట్ చేస్తున్నావు? ఇప్పుడు అందరికి చెప్పాలా? నిజం చెప్పాలి కదా శరత్, నువ్వు పంపించట్లేదని. ఇప్పుడు ఈ ఊరంతా డప్పేసి చెప్పంటే వేటి ఏం జరుగుతుంది మన ఇంట్లోనా? ఇలా చెప్పక్కర్లేదు కదా. ఇలా చెప్పుకుంటే మన పాపకు వాల్యూ పెరుగుతుంది, చదువుకుంటుందని చెప్పేసి. చాలా మంది ఇలాగే చెప్తారు, ఇంట్లో జరిగేది ఒకటి, బయటికి చెప్పేది ఒకటి. ఊరికి పిల్లల్ని లేపేస్తారు కదా. నేను వాళ్ళ దగ్గర చూసి ఇన్స్పైర్ అయ్యాను. నువ్వెప్పుడు పిల్లలు పొగిడావు శరత్? పొగిడితే ఒప్పుకోవు కదా, ఏదో సెటార్ లాస్ట్. మమ్మీ మా స్కూల్ వాళ్ళు థాయిలాండ్ ట్రిప్కి పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు. వావ్, ఇప్పుడే పంపించారు ఈమెయిల్. నైస్. సడన్గా ఇదేంటి హర్షిక? పేరెంట్స్ అందరూ స్కూల్కి ఈమెయిల్స్ పెట్టారంట, ఏంటని? పేరెంట్స్ని కూడా ట్రిప్కి జాయిన్ చేయమని. ఎవరి పేరెంట్స్? ఈమెయిల్ పెట్టిన పేరెంట్స్ మనమేం పెట్టలేదు కదా. మనమేం పెట్టలేదు, ఎవరు పెట్టారు? ఫ్రెండ్స్ పేరెంట్స్ పెట్టారు. సరే అయితే నేను హర్షిక వెళ్తాను. అయితే పేరెంట్స్ అంటే ఓన్లీ మదర్స్. మన పేరెంట్స్ అనరు, మదర్ అంటారు. ఏదో ఒకటి. అలాగెందుకు రిస్ట్రిక్షన్ పెట్టడం? కొంతమంది మదర్స్ వస్తారు, కొంతమంది ఫాదర్స్ వస్తారు. వాళ్ళు వీళ్ళు అక్కడ కొంచెం మీరు ఆడుకుంటుంటే ఇక్కడ వీళ్ళు కూడా అలాగా బాగా సోషల్ అవుతుంది కదా. ఇవే తగ్గించుకో, అందుకే ఓన్లీ మదర్స్నే పెట్టారు. రెడీ అయిపోతావు. డాడీ డాడీ రేపే పే చేయాలి నాకు మమ్మీకి 1 lakh. మీ ఎక్సైటెడా? ఎస్, గర్ల్స్ ట్రిప్. ఎలా ఉందిరా నా ప్లాను? షాపింగ్ ఏమైనా చేద్దాం. ఏంటి రోజు చూసాను కదా, స్కర్ట్స్ జీన్స్. యా బాగున్నాయిరా. ఇంకొక జీన్స్ తీసుకోమని. యా చాలా రోజులు అయిపోయింది జీన్స్ కొని. షర్ట్స్ కూడా కొందాం. షాపింగ్ బాగా చేద్దాం. మేకప్ కూడా తీసుకోవాలి. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నీకు ఛాన్స్ ఇస్తాడు దేవుడు, నువ్వు వెళ్తావు ఏదో ఒక రోజు. థాయిలాండ్ వెళ్తే బట్టలు కొనాలి కొత్తవి. ఇప్పుడు వెళ్ళానేటి వేసుకోవడం మిగిలింది నాకు. సర్లే శరత్, నీకు ఒక రోజు వస్తుందిలే. మిమ్మల్ని చూడడానికి వస్తారు థాయిలాండ్. నీకు ఒకటి చెప్పాలి, హర్షిక వాళ్ళ స్కూల్కి ఈమెయిల్స్ పెట్టింది నేనే. నీకు తెలుసు కదా, నా మనసులో అవి ఉంచుకోలేను నేను. అంత రికార్డ్ అయి ఉంటుంది కదా కెమెరాస్లో. పనమ్మాయి కూడా ఉండాలి కదా, పనమ్మాయిని కూడా పంపించావు నువ్వు. హలో, షరత్తో మామూలుగా ఉండదు నిషా. క్రెడిట్ కార్డ్కి డెబిట్ కార్డ్కి తేడా చెప్పు. ఇప్పుడు చెప్పనేలు నువ్వు చెప్పు. ఇంకా ఆపిక ఎందుకు అలాగే లాగుతున్నావు ఇక్కడ? చెప్పు, నిజంగా అడుగుతున్నాను నేను. కదా చెప్పలేను నేను. చెప్పు చెప్పు, నిజంగా చెప్పు. నేను చెప్పను అసలు, కెమెరా ముందు అసలు చెప్పను. బాగా రికార్డ్ అవ్వట్లే. అవునా? మెంటల్ దాని ఇప్పుడు చెప్తావేటే. డెబిట్ కార్డ్ అంటే అకౌంట్ నుంచి వస్తాయి క్యాష్. క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంక్ నుంచి వస్తాయి. బ్యాంకు అప్పిస్తుంది ఎవరికి? మనకి. గైస్ యాక్షన్ గైస్. సూపర్ నాలెడ్జ్ ఉంది.